Hi guys, welcome to my YouTube channel. It's Sarika Wife 7. నమస్కారం. మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నా. సమ్మర్ కదా, జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు నేను కొరియన్ రామెన్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ టైం ఈ కొరియన్ రామెన్ నేను ట్రై చేయడం. సో ఎలా ఉండదో నాకైతే తెలీదు. సో ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏమున్నాయో చూద్దాం. చెప్పు. టూ ఇచ్చారు. ఏంటివి? ఒకటి వెజ్జెస్, అంటే ఇది నూడిల్స్ తో పాటు వేసేది. సో ఈ మసాలా కించి, ఇదేంటంటే అయిపోయిన తర్వాత నూడిల్స్ అయిపోయిన తర్వాత పైన ఈ కించి యాడ్ చేయాలన్నమాట. సో ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? స్పైసీగా ఉంటుంది అనుకుంటా. ట్రై చేసేద్దాం. నార్మల్ ఇప్పి నూడిల్స్, మ్యాగీ అట్లానే ఉంది. ఇవి అలానే ఉంటాయి, కాకపోతే ఈ మసాలాలో తేడా ఉంటుంది అనమాట. సో పదండి చేసేద్దాం. ఈ నూడిల్స్ ఇసి ఇందులో వేసేద్దాం. దాంతోనే పాటు ఈ వెజ్జెస్ కూడా యాడ్ చేద్దాం. స్మెల్ అయితే కొంచెం జ్యూసీగా ఉంటేనే కొరియన్ రామెన్స్ బాగుంటాయి. బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఆ వెజ్జెస్ ఆ నూడిల్స్ బాగా కుక్ అవ్వాలన్నమాట. క్లోజ్ చేసేద్దాం. ఒక 5 minutes తర్వాత తెచ్చి చూద్దాం. బాయిల్ అవుతుంది. కొంచెం ఒక 5 minutes బాయిల్ చేద్దాం. ఈ వెజ్జెస్ ఇంకా ఉడకలేదు. ఇంకొక 5 minutes. సో ఆ డిష్ అయ్యేలోపు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఒకటి డేర్ మీతో షేర్ చేసుకుంటా. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చి. యాక్చువల్లీ ఒక 2 weeks 4 weeks 1 month అవుతుంది. మా మమ్మీ కొంచెం, నేను ఎప్పుడు చేస్తా ఏంటి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అది వచ్చు. ఈ దమ్ బిర్యానీ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. యాక్చువల్లీ నేను యూట్యూబర్ వీడియోస్ చూసి నేను చేస్తా, అంత బాగా వస్తుంది, సూపర్ టేస్ట్ వస్తుంది. కాకపోతే ఈ దమ్ బిర్యానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. యాక్చువల్లీ ఏమైందంటే దమ్ బిర్యానీ చేద్దామని చేశాను. నాకేం తెలుసు ఎలా వస్తుందో ఫస్ట్ టైము. సో మమ్మీ నేనే కదా ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయి తినేద్దాం అనేసి అనుకున్నా. ఈలోపు అది చేసినప్పుడు మమ్మీ వేరే వాళ్ళకి కూడా కొంచెం బాక్స్ ఇద్దాము అని చెప్పారు. అప్పటికే అది దమ్ బిర్యానీ కాస్త కిచిడి అయ్యింది. ఉప్మా కిచిడి ఇంకేదైనా అనుకోండి, దానికి పేరు ఉప్మా. చెప్పాలంటే సింపుల్ గా ఉప్మా అయింది. పక్కన మమ్మీ చూసి ఏమంటారో తెలీదు, భయం. అంత వేస్ట్ అయిపోతుంది, ఎవరు తింటారు ఇప్పుడు అది అసలే వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. ఇంకా చూసుకో ఏదైతే అది అయ్యిందని చెప్పి చేశాను. టేస్ట్ చాలా బాగుంది, స్మెల్ చాలా బాగుంది. కాకపోతే అది చూడడానికి కిచిడి అయ్యింది అంతే తప్ప సేమ్ హ్యాజ్ చికెన్ దమ్ బిర్యానీ లానే వచ్చింది గైస్. నిజంగా నమ్మండి, ట్రస్ట్ మీ. ఫుడ్ చాలా బాగుంది కదా, వెరీ టేస్టీ. ఫ్రీ కదా, టేస్ట్ గా ఉంటది. కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి, సో ఫస్ట్ టైం ఒక్కొక్కసారి అలానే అవుతూ ఉంటాయి. సో నేర్చుకుంటూ ఉంటే అలవాటు అవుతుంది. సో పాపం ఆయన ఎలా తిన్నారో ఏంటో తెలియదు, కానీ ఉప్పు తక్కువ. ఇంకా చూసుకున్న కాళ్ళు చేతులు ఆడలేదు. మమ్మీ ఇంకా ఏమంటారో అని పక్క నుంచి వండుతున్నా గానీ టెన్షన్. ఇంకా మా మమ్మీ ఉందే, అది ఒకవేళ బాగోకపోతే అది అరిగేదాకా తిడుతుంది, గుర్తొచ్చిన తిడుతుంది, గుర్తు తెచ్చుకుని తిడుతుంది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైనా గుర్తొస్తే తిడుతుంది. ఇంకా అలా చేయకు, నీకు రాని పని నువ్వు చేయకు. మమ్మీ ఇంక ఏం అనలేదు. ఇంకేం చేస్తాను చెప్పండి, చేసిన దానికి తిట్లు ఉంటాయి, అలానే ముద్దులు ఉంటాయి. మమ్మీ అంతే, అట్లానే చేస్తుంటారు. మనం అవన్నీ పట్టించుకోకూడదు. ఇవన్నీ ఒక మెమరీ లాంటివి.
సో బాగానే వచ్చింది గైస్, తిన్నాను, మమ్మీ కూడా తిన్నారు, బాగుంది. కాకపోతే ఉప్పు తక్కువ అయ్యింది, దాంతో ఉప్పు అది అడ్జస్ట్ చేసుకున్నాం. కానీ ఆ పట్టుకెళ్ళి నా బాక్స్ లో పాపం ఆయన ఎలా తిన్నారో ఏంటో తెలీదు, ఇంకోసారి అడగలేదు మమ్మల్ని. అది అలా అయింది. వీలుంటే ఆ ఫొటోస్ కూడా నేను ఇక్కడ పెడతా. ఇంకోటి ఫ్రైడ్ ఆనియన్ చెఫ్ లా ఫీల్ అయిపోయి అన్ని కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ని నేను మొత్తం బొగ్గు చేసేసా, మాడిపోయాయి. నేను మీకు ఆ ఫొటోస్ ఇక్కడ పెడతాను, దయచేసి ఇంట్లో ట్రై చేయకండి, నాలా ట్రై చేయొద్దు. కానీ మంచిగా ట్రై చేస్తే మంచిగానే వస్తాయి. ఏంటి సరిది, మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఆక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. రెడీ, అయిపోయింది గైస్. కొంచెం ఆ మాత్రం సూప్లా ఉంటే సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో షిఫ్ట్ చేసుకుందాం బౌల్లోకి. ఈ కిమ్చి సీజనింగ్ మసాలా, మ్యాజిక్ మసాలా వేసేద్దాం. చూస్తేనే స్మెల్ చాలా స్పైసీగా అనిపిస్తుంది, ఇంకా తింటే ఎలా ఉంటుందో ఏంటో బాబోయ్. అసలు వాళ్ళు వేడివేడిగా వెళ్ళి తింటారు గైస్, వాళ్ళు నోరు కాలిపోదా నాకేంటో అర్థం కాదు. చాప్ స్టిక్స్ లేవు, ఏమంటే ట్రై చేసేదాన్ని. చాప్ స్టిక్స్ లేవు కాబట్టి ఫోర్క్, ఇది ఇట్లా వచ్చింది. సో టేస్ట్ చేసేద్దా. సో గైస్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో చూద్దాం. ఇంకో స్పూన్ టేస్ట్ చేద్దాం, తెలియట్లేదు యాక్చువల్లీ. పర్వాలేదు, కొంచెం కొంచెం స్పైస్ అనిపించింది. ఇది మొత్తం తినేసరికి ఇంకా స్పైస్ అనిపిస్తుందేమో. సో నేనైతే స్పైసీ అస్సలు ఇంత కూడా తినలేను. ఎవరికైనా తినేలా ఉంటే స్పైస్, వాళ్ళకి స్పైస్ గానే అనిపించింది. పర్వాలేదు, బాగానే ఉంది. 10/10 ఇవ్వలేం, కానీ 7/10 జస్ట్ నార్మల్ లానే ఉంది. నార్మల్ మనం ఇంట్లో చేసుకునే మ్యాగీ, కాకపోతే దీంట్లో ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇచ్చడం ఆ స్పైస్ కోసం, టేస్ట్ కోసం అంతే. సో ఇదంతా తినాలంటే నాకు చాలా టైం పడుతుంది. సో నెమ్మదిగా తిందాం, చేసుకుంటాం కదా, తప్పదు, వేస్ట్ చేయలేం. ఎవరైనా ఉంటే పెట్టేవాళ్ళం, లేదు, సో మనమే తినాలి. సో గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in next video. Bye bye. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడూ మీ ముందుకు వస్తూనే ఉంటాను, ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాను.